దగ్గరికి చాలా మంది మదర్స్ వస్తారు, బోల్డ్ అన్ని కంప్లైంట్స్ తో వస్తారు. సో మీ దగ్గరికి వచ్చే మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటి? నేను ఓపీడీలో చూసే కామన్ కంప్లైంట్స్ అన్న మదర్స్, మా అబ్బాయి తినట్లేదు లేదా మా అమ్మాయి తినట్లేదు. ఓకే, ఈ తినట్లేదు అన్న విషయానికి వస్తే రెండు అవ్వచ్చు. ఒకటి, నిజంగానే తినట్లేదు. రెండు, మదర్ ఎంత తినాలని ఎక్స్పెక్ట్ చేస్తుందో అంత తినట్లేదు. ఓకే, సో మరి మదర్ కి ఎలా తెలియాలన్న క్వశ్చన్ వస్తుంది. నేను ఇంత ఫీడ్ చేయాలి నా బేబీకి, ప్రాపర్ గా న్యూట్రిషియస్ గా ఉన్నాడా లేదా తెలియాలి అంటే మనకి 3 ఉంటాయండి. ఒకటి, మీరు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదా వెల్ బేబీ విజిట్స్ అంటే వ్యాక్సినేషన్ కోసం మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని హైట్ వెయిట్ చెక్ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీ డాక్టర్ గారితో ఏ సెంటైల్లో ఫాలో అవుతున్నారు అంటే మనకు WHO కొన్ని గ్రోత్ స్టాండర్డ్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మీ అబ్బాయో అమ్మాయో ఎంతగా పెరుగుతున్నారు, వెయిట్ అండ్ హెడ్ ప్రాపర్ గా పెరుగుతున్నారో లేదో మనకు తెలుస్తుంది. రెండో విషయం, డెవలప్మెంటల్ అసెస్మెంట్ అంటే ఏ ఏజ్ కి రావాల్సిన మైల్ స్టోన్స్, లైక్ 3 నెలలకి మనకు మెడల్ నిలబెట్టాలి, 5 నెలలకి బోర్లా పడాలి, సంవత్సరానికి నడవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా చూసుకోండి. మూడోది, తన అరికాళ్ళు అరిచేతులు పింక్ గానే ఉంటున్నాయా, కళ్ళ కింద మనం పాల్పెబ్రల్ కంజంక్టివా అంటాం, అది పింక్ గానే ఉందా లేదా, బాగా ఆడుకోగలుగుతున్నారా అలసిపోకుండా, ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయంటే మీరు ఇచ్చే న్యూట్రిషన్ సరిపోతుందని అర్థం. ఓకే, అంటే ఆ పింక్ గా ఉంటే మామూలుగా వాళ్ళు ఐరన్ డెఫిషియెంట్ గా లేరు, వాళ్ళకి అనీమియా లేదు, ఐరన్ ప్రాపర్ గా ఉందని అర్థం. ఓకే, సో అలా కాకుండా ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయని వాళ్ళకి న్యూట్రిషన్ డెవలప్మెంట్ సరిగా లేదనిపించిన, లైక్ ఏ టైంకి రావాల్సినవి ఆ టైంకి రావట్లేదన్నా, గ్రోత్ లైక్ హైట్ అండ్ వెయిట్ ప్రాపర్ గా లేదు, వాళ్ళ ఏజ్ సఫిషియెంట్ లేదు అన్నా మన న్యూట్రిషన్ సరిపోవట్లేదు అని అర్థం. ఓకే, సో పిల్లలకి ఏ ఏజ్ నుంచి సాలిడ్స్ అలవాటు చేయడం స్టార్ట్ చేయాలి? ఓకే, సాలిడ్స్ యూజువల్ గా మనం 6 months ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తామండి. అప్ టు 6 months ఆఫ్ ఏజ్ ఓన్లీ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప వాటర్ కూడా ఇవ్వకూడదు. ఓకే, కంప్లీట్లీ ఓన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోలేని పిల్లలకి, లైక్ మదర్ కి బ్రెస్ట్ మిల్క్ లేకపోతే మనం బయట నుంచి ఫార్ములా ఫీడింగ్ అది యాడ్ చేయొచ్చు, కానీ సాలిడ్స్ మాత్రం ఆఫ్టర్ 6 months స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫార్ములా ఫీడింగ్ ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ కి అలవాటు పడరో ఫార్ములా ఫీడింగ్ కి అలవాటు పడిపోతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏం చేయాలి? ఓకే, ఫార్ములా ఫీడింగ్ కి అలవాటు అవ్వడానికి మెయిన్ కారణం బాటిల్ ఫీడింగ్ అండి. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ గా మదర్ కి ఎప్పుడైతే బ్రెస్ట్ మిల్క్ రావడం ఇబ్బంది పడతారో, లైక్ ఫస్ట్ 1 week ఆఫ్టర్ బర్త్ ఇబ్బందిగా ఉంటుంది కొంచెం, బ్రెస్ట్ మిల్క్ సప్లై సరిగా సరిపోదు. ఆ టైంలో మనం ఫార్ములా మిల్క్ స్టార్ట్ చేస్తాం. రైట్, ఫార్ములా మిల్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ ద రీకన్స్టిట్యూషన్ ఆఫ్ ద మిల్క్ మనం ఇవ్వాల్సిన పద్ధతి ఏంటంటే స్పూన్ తో ఇవ్వడం కానీ, మనకు ఉగ్గు గిన్నె దొరుకుతుంది, ఉగ్గు గిన్నె కానీ గోకారంతో కానీ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే దాంతో ఇచ్చినప్పుడు బేబీ యాక్టివ్ గా సక్ చేస్తూ మిల్క్ తీసుకుంటుంది. బట్ వెన్ వి గివ్ ఇట్ విత్ ద బాటిల్ ఇచ్చినప్పుడు ఈజీగా మిల్క్ డ్రిప్ అయిపోతూ ఉంటుంది. సో బేబీకి ఏం చేయాల్సిన పని లేదు, ఫ్రీగా మిల్క్ వచ్చేస్తుంది, ఎలాంటి సాక్రిఫ్లెక్స్ లేకుండా. సో అది చాలా ఈజీగా ఉంటుంది బేబీ. దాని తర్వాత ఏమవుతుంది, మదర్ కి మిల్క్ స్టార్ట్ అయినప్పుడు మనం స్విచ్ అవుదాం, ఇప్పుడు మదర్ కి వస్తున్నాయి కదా మిల్క్ అని స్విచ్ అయిదాం ఉన్నప్పుడు బేబీకి ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మిల్క్ తాగాలంటే సక్ చేయాల్సి వస్తుంది, అంత ఎఫర్ట్ పెట్టలేక క్రాంకీగా చేస్తారు. కానీ ఎవెన్చువల్ గా మదర్ మిల్క్ కి షిఫ్ట్ అవ్వడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి మదర్ కి ఫీడ్ కి ఇవ్వడం, లాచింగ్ ప్రాపర్ గా చేంజ్, ఇలాంటివి చేస్తే మనం హ్యాపీగా స్విచ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి మదర్ మిల్క్ అనేది అవసరం పడుతుంది? ఓకే, ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సింది 6 నెలల వరకు, ఖచ్చితంగా 6 నెలల వరకు ఇవ్వాలి. దట్ షుడ్ కంటిన్యూ అప్ టు 2 years. 2 years వరకు మనకు WHO బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు అని చెప్తుంది. కాకపోతే 6 నెలల తర్వాత సాలిడ్స్ తో పాటు ఇది కంటిన్యూ చేయాలి. అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ వీనింగ్. వీనింగ్ అంటేనేమో మనం కంప్లీట్ గా బ్రెస్ట్ మిల్క్ ఆపేసి సాలిడ్ ఫుడ్ కి రావడం. కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేస్తూ మనం అదనపుగా ఎక్కువ న్యూట్రిషన్ ఇవ్వడానికి ట్రై చేయడానికి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు. ఓకే, సో కొంతమంది పిల్లలు ఈవెన్ 4 years 5 years వచ్చే వరకు కూడా పాలు తాగుతూ ఉంటారు. మదర్ మిల్క్ అంటున్నారా? ఓకే, అలా తాగడం వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా హెల్త్ లో? కాంప్లికేషన్స్ అని చెప్పలేమండి, కాంప్లికేషన్స్ అయితే ఏముండవు. కాకపోతే బ్రెస్ట్ మిల్క్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ఏజ్ అంత న్యూట్రిషియస్ గా ఉండవు. సో ఆఫ్టర్ 2 years ఆఫ్ ఏజ్ మదర్ నుంచి వచ్చే మిల్క్ ఎలాంటి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయదు, అండ్ దాని వల్ల జస్ట్ పొట్ట నిండిపోద్ది. దాని వల్ల ఏ ఫుడ్ తినక న్యూట్రిషన్ డెఫిషియెంట్ అయిపోతారు. సో ఓన్లీ అప్ టు 2 years, దట్ టు యాడెడ్ విత్ ద సాలిడ్స్ విల్ బి బెటర్. ఓకే, సో పిల్లలకి తినిపించేటప్పుడు ఫోన్ చూపిస్తాను, టీవీ చూపిస్తాను, తినిపించేస్తూ ఉంటారు. ఇది బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు. అలా చేయడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళు ఎదుర్కొనే కాంప్లికేషన్స్ ఏంటి? డెఫినెట్లీ ఉంటాయండి. బికాస్ టీవీ ఆర్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తే చైల్డ్ ఎక్కడో ఉంటాడు, డిస్ట్రాక్టెడ్ ఉంటాడు. ఆ టైంలో మనం ఏదో నోరాడిస్తూ ఉంటారు మనం పెట్టిన దానికి. అలా ఎప్పుడూ ఉండకూడదు. స్టార్టింగ్ ఫ్రమ్ 6 months ఆఫ్ ఏజ్ వాళ్ళకి
హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ వస్తుంది. అందుకే మనం 6 months కి స్టార్ట్ చేస్తాం ఫీడింగ్. అంటే బేబీ కూర్చోగలుగుతుంది, మెడ స్ట్రైట్ గా పెట్టగలుగుతుంది, తన చేయిని తన మౌత్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది. అందుకే మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళకి మనము ఫీడ్ వాళ్ళ ద్వారానే సెల్ఫ్ ఈటింగ్ బిహేవియర్ అంట. అంటే వాళ్ళంతా వాళ్ళు తినేటట్టు ఎంకరేజ్ చేయాలి. సో దట్ దే విల్ డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫుడ్. వాళ్ళు తినడం నేర్చుకుంటారు. డిస్ట్రాక్టెడ్ ఉంటే వాళ్ళకి హంగర్ సెటైటీ క్యూస్ అనేవి డెవలప్ అవ్వవు. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఆకలేస్తుంది, ఎంత తింటే నా పొట్ట నిండిపోతుంది అన్న ఫీలింగ్ తెలియదు. అలా తెలియకుండా ఉంటే రేపు పొద్దున స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఎప్పుడు బాక్స్ ఓపెన్ చేసుకొని తినాలి, ఎప్పుడు ఎంత తినాలి అనేది తెలియదు. సో ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ ఐడియా. టీవీ చూపిస్తూ తినిపించడం అనేది రాంగ్ ఐడియా. ఓకే. సో చిన్న పిల్లలకి కాటుక పెట్టేస్తూ ఉంటారు, అప్పుడే పుట్టిన పిల్లలకి స్నానం చేయించిన వెంటనే దానివల్ల కళ్ళు పెద్దగా అవుతాయి అని అంటారు. అది మిత్తా ట్రూనా? ఇట్స్ మిత్. అవునా? అండ్ ఇన్ కేస్ అలా పెట్టడం వల్ల ఇంకా లాస్ ఎక్కువ ఉంటుందండి. బికాస్ అది చాలా మెచ్యూర్ అవ్వని ఐస్, ఇంకా దాని వల్ల లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక డక్ట్ ఉంటుందండి మనకి, బేసికలీ ఐ నుంచి నోస్ కి కనెక్ట్ అయ్యే డక్ట్ ఉంటుంది, అది కూడా బ్లాకేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అది బ్లాక్ అయితే ఐ నుంచి వాటర్ కారిపోవడం కంటిన్యూస్ గా, ఇలాంటి రిస్క్, లేకపోతే అందులోనే ఉండిపోయి ఇన్ఫెక్షన్ రావడం ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బయట వచ్చే కాజల్కి అయితే కెమికల్స్ ఉంటాయి, మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము, దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవని కూడా కొంతమంది చెప్తున్నారు. లేదండి, ఎనీ కైండ్ ఆఫ్ మిక్స్చర్ యు అప్లై టు ద ఐస్ ఇట్ ఇస్ హార్మ్ఫుల్. చిన్నపిల్లలకి స్నానం చేసేటప్పుడు అదేదో ఒక ఉద్యమం లాగా తీసేసుకొని పేరెంట్స్ సహస రుద్దేస్తూ ఉంటారు. ఆ టైంలో అసలు అట్లా రుద్దచ్చా అంత హార్ష్గా పిల్లల మీద? అని అవసరం లేదండి, డెఫినెట్లీ. మనం ఆయిలింగ్ చేసినప్పుడు ఆయిల్ మసాజ్ చేస్తాం, స్నానం చేయిస్తాము. అలా చేయించేటప్పుడు బేసికల్లీ మసాజ్ టైం ఈజ్ అ బాండింగ్ టైం. ఓకే. ఇంకోటి ఏంటంటే మజిల్స్ కొంచెం స్టిఫ్ ఉన్న మజిల్స్ స్ట్రైట్న్ అప్ అయిపోవడానికి, రిలాక్స్ అవ్వడానికి చేస్తూ ఉంటాం. అలా చేయించినప్పుడు ఆయిల్ బేసికలీ పెట్టేది ఏంటంటే ఆ ఫ్రిక్షన్ తగ్గడానికి. అంటే ఇంతింత ఆయిల్ పూసేసి అలా చేయాల్సిన అవసరం లేదు. రెండోది, మీ బేబీ మీరు మసాజ్ చేస్తున్నప్పుడు ఏడవట్లేదు అంటేనే మీరు కరెక్ట్ గా మసాజ్ చేస్తున్నారని అర్థం. మీ బేబీ బాగా కేకలు పెట్టేసి ఏడుస్తుందంటే మీరు ప్రాపర్ గా చేయట్లేదు, ఇట్ ఇస్ కాజింగ్ డిస్కంఫర్ట్ అని అర్థం. అయ్యో, మన ఇండియా మొత్తం బేబీ ఏడుస్తానే స్నానం చేస్తుంది. అవును. ప్రొవైడెడ్ ఫేస్ వాష్ చేసేటప్పుడు ఏడవడం ఇట్స్ కామన్, బికాస్ ఐస్ కొంచెం వెళ్ళిపోయి ఇరిటేట్ అయిపోయి టెన్షన్ పడిపోయి ఏడుస్తారు, దట్ ఈస్ ఓకే. కానీ మసాజ్ చేసేటప్పుడు ఏడుస్తున్నారంటే మాత్రం మీరు డెఫినెట్ గా రాంగ్ గా చేస్తున్నారు. ఓకే. సో అండ్ పిల్లలకి పౌడర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు తెల్లగా రావాలని చెప్పి అప్పటి నుంచి మాయిశ్చరైజర్స్ మొదలు పెట్టేస్తూ ఉంటారు, క్రీమ్స్ వాడేస్తూ ఉంటారు. అది కరెక్టేనా? కమింగ్ టు ద మాయిశ్చరైజర్స్, ఎస్, కరెక్ట్. డెఫినెట్ గా స్నానం చేయించిన వెంటనే ప్రొవైడెడ్ విత్ ఇన్ 3 minutes ఆఫ్టర్ బాత్, అంటే కొంచెం డాంప్ గా ఉన్నప్పుడే, స్కిన్ తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేసి అదొక మంచి బ్యారియర్ ఫామ్ అవుతుంది స్కిన్ పైన. పౌడర్స్ టోటల్ నో, పౌడర్స్ అసలు వేయకూడదు. బికాస్ పౌడర్ లో ఉండే స్మాల్ పార్టికల్స్ ఇవేవైతే ఉంటాయో మనం పఫ్ తో వేసేస్తా ఉంటాం, అప్పుడు గాలికంతా లెగుస్తూ ఉంటుంది, దానివల్ల లంగ్ లో డిపోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పౌడర్స్ కి స్ట్రిక్ట్ నో, మాయిశ్చరైజర్స్ డెఫినెట్లీ ఎస్. ఇప్పుడు మదర్స్ ఏమవుతారంటే పుట్టినప్పుడు పిల్లలు చాలా తెల్లగా పుడతారు, రాను 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 వాళ్ళు మళ్ళీ కలర్ తగ్గిపోతూ ఉంటారు. నా పిల్లలు కలర్ తగ్గిపోయారే అని వీళ్ళు ఇక్కడ ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఆ కలర్ రావడానికి కూడా కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అప్పటి నుంచే, అది కరెక్టా? లేదండి, అలాంటి వైట్నింగ్ క్రీమ్స్ అంత యంగ్ ఏజ్ లో పెట్టకూడదు. గ్రాడ్యువల్ గా కలర్ తగ్గడం అనేది అది కామనా? అది కామన్ ఇన్ ద సెన్స్, పుట్టినప్పుడు ఉన్న కలర్ తర్వాత మెయింటైన్ అవ్వాలంటే ఆ జెనెటిక్ పొటెన్షియల్ కూడా అలాగే ఉండాలి. తన జీన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళ కలర్ డిసైడ్ అవుతుంది. కొంతమందికి ఇంకా రాంగ్ అసంప్షన్ ఏముంటుందంటే జాండిస్ వల్ల పెట్టే ఫోటోథెరపీ వల్ల కూడా మా అబ్బాయి నల్లగా అయిపోయాడు, అప్పటి నుంచే నల్లగా అయిపోయాడు అని చెప్తూ ఉంటారు, అది కూడా రాంగ్ అండి. ఓకే. లిటిల్ చేంజ్ ఇన్ ద కలర్ ఉండొచ్చు, కాకపోతే అంత డార్క్నెస్ అది కంటిన్యూ అవ్వదు. ఒకవేళ దాని వల్ల వచ్చి ఉంటే అది కంటిన్యూ అవ్వదు. వాళ్ళ జెనెటిక్ మేకప్ ఎలా ఉందో దాన్ని బట్టే ఉంటుంది. ఓకే.